నా బిడ్డ గొప్ప స్థితిలో ఉన్నాడు అని తండ్రి అనుకోవాలి. తండ్రి అనుకునే విధంగా నీకు స్కిల్ డెవలప్మెంట్ జరగాలి. అమ్మ బాబోయ్, దావీదు గారు మీ మెదడు మా పిల్లలకు వస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా. అరే బాబు, నా పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి నా ప్రజలను మేపుటకు నేను నిన్ను నియమించానంటే గొర్రెలు మేపటంలో నీ స్కిల్స్ చూశాను రా బిడ్డ. యు ఆర్ ద కరెక్ట్ పర్సన్ ఈ ఇశ్రాయేలుని మేపడానికి. సింహం వచ్చిన ప్రాణాలకు తెగించి పోరాడుతావు, ఒక్క గొర్రె పిల్ల కోసం ప్రాణాన్ని అడ్డంగా పెట్టేస్తావు. అంత మంచి క్వాలిటీస్ ఉన్న నువ్వు గొర్రెల్ని కాదు కాయాల్సింది, మనుషుల్ని కాయాలి. అందుకే ఒక రాజ్యాన్ని నీకు అప్పగిస్తున్నాను, నేను రాజుని చేస్తాను. దేవుడు మరి నిన్ను కూడా రాజుని చేయాలనుకుంటే నువ్వు సిద్ధంగా ఉన్నావా? రాజు అవడానికి సిద్ధంగా ఉన్నాను బ్రదర్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నేనున్నాను బ్రదర్. చేయి చూపించండి. 2 చేతులు చూపిస్తాను బ్రదర్. తర్వాత ఏం చేస్తావు? వెళ్ళి భోజనం చేస్తాను బ్రదర్. ఆ తర్వాత ఏం చేస్తావు? కాసేపు పడుకుంటాను బ్రదర్. ఎప్పుడు లేస్తావు? సాయంత్రం లేస్తాను బ్రదర్. సాయంత్రం లేచి ఏం చేస్తావు? మళ్ళీ భోజనం చేస్తాను బ్రదర్. అరే, మళ్ళీ అంత పెద్ద పని చేస్తావా? అవును బ్రదర్. ఆ తర్వాత ఏం చేస్తావు? మళ్ళీ పడుకుంటాను.